గొప్ప సాక్షి సమూహము మనల్ని ప్రేరేపిస్తున్నారు. మనకంటే ముందు సేవ చేసి వెళ్ళిపోయిన వారు ఎన్ని త్యాగాలో చేశారు, ఎన్ని అపనిందలకు గురయ్యారు, కన్నీరు కార్చారు, ప్రజల కోసం తమ జీవితాలను ధారపోశారు. అలాంటి సాక్షి సమూహం పైన మేఘములాగా మనల్ని ఆవరించి ఉన్నారు. సాక్షి మేఘం. సాక్షి అంటే అర్థమేమిటో తెలుసునా? సాక్షి అంటే మనము యేసుక్రీస్తును అనుభవిస్తున్నాము. ఆ అనుభవము అందరికీ ఉండాలి. కాబట్టి మన అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాము. అది సాక్ష్యం. అంతేగాని సాక్ష్యం అంటే కోర్టులో నిలబడి నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అనుకుంటూ వాడు అబద్ధమే చెప్తాడు, నిజం చెప్పడు. అదే సాక్ష్యం. సాక్షి అనగానే సాక్షిగాడు తమ జీవితమే సాక్ష్యం. యేసు ప్రభువు చూడండి, ఆయనకు ఒక టైటిల్ ఉంది, ఆయన నమ్మకమైన సత్య సాక్షి. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట, ఆయన వ్యక్తిత్వం, ఆ రెండిటికి మధ్య దూరం లేదు, రెండు ఒకటే. యేసు మాట ఎంతో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే. అలాంటి సాక్షులు మన వెనుక ఉన్నారు. వారు పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మనకు సైగ చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప సాక్షి సమూహము! పరిగెత్తండి, ప్రోత్సహిస్తున్నారు. ముందుకు పదండి, పైకి పదండి. మరో ప్రపంచంలో మేముండి మిమ్మల్ని పిలుస్తున్నాము, సైగ చేస్తున్నాము, చూస్తున్నారా? మరో ప్రపంచం, పైకి రండి, ఊర్ధ్వముఖంగా రండి, పరలోకం వైపు పయనించండి.